వ్యవసాయ సంబంధించిన అధ్యాపకులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ విశ్వవిద్యాలయానికి తెలంగాణ వారినే వైస్ ఛాన్సలర్గా నియమించాలన్న డిమాండ్తో చేస్తున్న ఆందోళనకి తెలంగాణ జేఏసీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నది. తెలంగాణ వీసీ నియామకం అనేది 2 కారణాల చేత న్యాయసమ్మతమైనది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో విలీనమై ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆనాడు జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం సారాంశంలో తెలంగాణకు న్యాయసమ్మతమైనటువంటి వాటా అన్ని రంగాల్లో కల్పిస్తానని హామీ ఇచ్చింది. అది తర్వాత కూడా ఆ తెలంగాణకు ఈ వాగ్దానం అనేది కొనసాగుతూ వచ్చింది. ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణ ప్రాంతం వారికి వైస్ ఛాన్సలర్ దక్కాలనేది కూడా ఆ డిమాండ్లో భాగమే. న్యాయసమ్మతమైన వాటాలు అడుగుతున్నారు, అది ఇవ్వాల్సిందే అని మేము గవర్నమెంట్ను కోరుతున్నాం. రెండవది, ఇవాళ భారతదేశంలో అత్యంత వెనుకబడిన 33 జిల్లాల్లో తెలంగాణ 9 జిల్లాలు ఉన్నాయి. మరి ఈ ప్రాంత వ్యవసాయ సమస్యలకు ఒక ప్రాధాన్యత పెరగాలంటే, వాటిపైన రీసెర్చ్ అనేది ఇంకా లోతుగా జరగాలంటే ఈ ప్రాంతం వ్యక్తి వైస్ ఛాన్సలర్గా ఉండాలని కూడా మేము కోరుతున్నాం. కనుక ఇవాళ ఈ యూనివర్సిటీలో మిత్రులు లేవనెత్తుతున్నటువంటి ఈ డిమాండ్కు మా మద్దతు ఉంది. దీనికి సంఘీభావంగా ఈ డిమాండ్ సాధనకి మేము బయట కూడా కార్యక్రమాలు చేస్తాం, పార్టీల నాయకులతో మాట్లాడతాం, గవర్నర్ గారిని కూడా కలిసి మెమరాండం ఇస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా చేయగలిగే కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవి కూడా మేము తప్పనిసరిగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ వారి డిమాండ్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి తెలంగాణ వారినే వైస్ ఛాన్సలర్గా నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.